ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఇలాంటివి కూడా చేసుకుని గొప్ప ఆరోగ్యం మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను చెప్పేది ఏదైనా సరే తిని ఫుడ్ విషయంలో కానీ చేసే పరిహారాల విషయంలో కానీ పైసా ఖర్చు లేదండి. అవతల పాడేద్దాం అనుకునేది దాంతోటే పరిహారం కానీ ఆరోగ్యం కానీ. అన్నం వండుతారనుకోండి, గెంజి వాచారా మీరు? ఆ గింజ అవతల పాడేస్తారు కదా. పాడేయకుండా ఒక చోట పెట్టి అలాగా 5 రోజులు 6 రోజులు గింజ కలిపి రోజు వచ్చిన గింజ ఒక దాంట్లో పోసుకున్నారనుకోండి, అది కలిసింది కదా, పులిసింది కదా, లచ్చించారు అవుతుంది. అందులో ఇలా కూరగాయలన్నీ వేసుకుని, కూరగాయలు అంటే ఏముంది, 2 బెండకాయలు, 2 వంకాయలు, 2 టమాటాలు, అలానే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, అంతేనండి. వేసేసి పొయ్యి మీద పెడితే మరి ఇది దీండు అనమాట. అయితే ఒక గిన్నెడు తీయడం జరిగిందనుకోండి, బాగా మరగాలి. ఇది ఎక్కువ మరిగితే దీంట్లో ప్రోటీన్ అయ్యి పోతుందేమో అని అస్సలు అనుకోవద్దు. ఎంత మరిగితే అంత ప్రోటీన్ వస్తుందనమాట, అంత గొప్ప రుచి వస్తుందనమాట. అవన్నీ అర్థం కదా, ఆ ముక్కల రుచి కూడా ఇందులోకి దిగుతుంది. మీకు మరిగేటప్పుడు చూపించాను, చల్లారిక చూపిస్తాను అని చెప్పాను. ఇదిగో చూసారా ఎంత చిక్కగా ఉందో, చల్లారితే ఇంత చిక్కగా ఉంటుంది. మరి అన్నంలో వేసుకుని తింటుంటే అమృతం ఎందుకు పనిచేయదండి. అమృతం తిన్నవారు మరి ఎక్కువ అది ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతారని పూర్వం పురాణ కథల్లో ఉంది కదా. అదేనండి, ఇది నిజంగా అమృతమే. మంచి ఆరోగ్యం, పోయిన ఆరోగ్యం తిరిగి వస్తుంది. నేను దేంతో చెబుతున్నానండి, ఇంత బాగా చెబుతున్నాను కదా. మరి ఎవరికైనా మనసుకి అత్తుకుంటుందా? మరి అంతగా నా వీడియోలు వెళ్ళేలాగా మీరు ఎందుకు చేయటం లేదు? లైక్ చేస్తే వెళుతుందట కదా. మరి కొన్ని వేలల్లో చూస్తున్నారు. మొన్న చంటి పాపాయి గురించి చెబితే 10,000 మంది చూశారండి. మరి లైక్ అనేది కొంతమందే చేశారు, 53 మంది మాత్రమే లైక్స్ చేశారు. మరి సబ్స్క్రైబర్ అవ్వని వారు లెక్కల్లో చేసుకున్నారే తప్ప ఒక 5గురో ఒక అరడజన మంది చేసుకున్నారు. మరి చేసుకోవాలి కదండి. మరి నాలాంటి వాళ్ళని ఎదరికి పంపిస్తే నేను ఆరోగ్యమైన ఇలాంటి ఫుడ్డే కాదు, మరి మనకి మనశ్శాంతి కలిగే పరిహారాలే కాదు చెబుతున్నాను కదా. పైసా ఖర్చు లేదండి. మీకు పైసా ఖర్చు లేదు, చేయటం వల్ల నష్టం లేదు, చేస్తే ఏదో అనార్థాలు వస్తాయి అనేది అంతకన్నా లేదండి. నేను ఇంత ఇదిగా నేను చెబుతున్నాను తెలిసినవి, కానీ ప్రజల్లోకి వెళ్ళటం లేదు. మరి నాకు గుమ్మడికాయ అంత టాలెంట్ ఉందేమో కానీ ఆవగింజ ఆవగింజంత అదృష్టం లేదేమో అనుకుంటున్నానండి. ఇది నిజమేమో అనుకుంటున్నాను. ఒక పుణ్యాత్ముడు అన్న మాట ఇది. నిజంగా నాకు బాధ కలుగుతుందండి. ఇంత ఇలా చెబుతున్నాను కదా, ఎందుకు ప్రజల్లోకి వెళ్ళటం లేదు ఈ వీడియోలు, ఎందుకు అందరూ చూడట్లేదు? చూస్తే ఆరోగ్యం అనేది కొందరికన్నా చేకూరుతుంది కదా చూసిన వారికి అని చాలా తపన పడుతున్నానండి. ఇది లక్షించారు. మరి అన్నం వండుకున్నాక గింజెత్తే అవతల పాడేస్తాం మనం. పాడేయొద్దు, దాంట్లో పోసుకోండి. ఒక 4-5 రోజులు అలా పోసిన తర్వాత ఇలా లచ్చించారు పెట్టుకోమని చెబుతున్నానండి. ఇంతగా విడమరిచి చెబుతున్నాను. చెప్పింది 4-5 మాటలు కూడా చెబుతాను. ఎందుకంటే అర్థం అవ్వలేదేమో అనే భయంతో అన్ని మాటలు చెప్తావేంటి నువ్వని మా పిల్లలు కూడా తిడతారండి. కానీ మళ్ళా చెబుతాను అర్థం అవ్వాలి అని. చూసారా లచ్చించారు ఎంత బాగుంది కదా. కొంచెం ఇస్తే బాగుండు అనుకుంటున్నారు కదా. అలాగేనండి, దగ్గరగా ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఇస్తాను. నేను మీకోసం కష్టపడి చేసాను అన్నం, మేము తినటం కోసం కష్టపడి చేసుకున్నాము అంటాను. మీరు చూస్తారు కానీ ఆనందిస్తారు కానీ తినరు కదండి. మీకోసమని నేను అనను. కానీ పూర్వం ఇలా చేసుకునేవారు. ఒక మట్టి కుండలో ఊరబెట్టుకుని, ఒక మట్టి కుండ కూరాటకుండని పెట్టుకుని పసుపు రాసి బొట్లు పెట్టి మూల పెట్టి ఆ కుండలో ఇలాగ బియ్యం కడిగిన నీళ్ళు, గింజ, అన్నం వండితే వచ్చిన గింజ పోసి 10 రోజులకి ఊరిన తర్వాత అది పుల్లట వాసన వస్తుంది అనమాట. అందులో ఇలా కూరగాయలు వేసి మరిగించుకుంటే లచ్చించారు. కూర ఏమీ లేనప్పుడు కూరలాగా కలిసి వస్తుందని కూరాటకుండా అని కూడా అంటారన్నమాట. నేను అలాగా కాకుండా కుండ అయితే కొన్ని శ్రద్ధలు తీసుకోవాలి, అందరికీ వీలు పడదు కదా అని నేను మరి అందరూ లచ్చించారు పెట్టుకోగలిగేలాగా చెప్పానండి. అది ఎలాగంటే అన్నం ఉడికిన తర్వాత గంజి తీయాలి. అప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరు కూడా లచ్చించారు పెట్టుకోవచ్చు. అన్నం వండుకునే ప్రతి ఒక్కరూ లచ్చించారు పెట్టుకోవచ్చు. మరి ముట్టుకోకూడదు, చేయకూడదు అనే దానికి కుండలో పెడితే మాత్రమే ముట్టుకోకూడదు. ఒక టీలు గిన్నెలో పోసుకోండి. ఈరోజు అన్నం వండారు కదా, గింజ వచ్చిందా ఒక దాంట్లో పోయండి. రేపు అన్నం వండుతారు కదా, గింజ వచ్చిందా చల్లారిన తర్వాత నిన్నటి గింజలో పోసేయండి. అలాగా మీరు వారం రోజులు చేయండి. చేసిన తర్వాత ఊరిపోతుంది. ఇలాగే కొత్తిమీర, కరివేపాకు, బెండకాయలు
ఓ టమాటా పండు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలాగ ఒక వంకాయ వేసుకుని పెట్టుకుంటే ఇదేనండి లచ్చించారు. తప్పకుండా ఇలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ స్మెల్ కోసమే లచ్చించారు పెట్టుకోవాలనుకుంటారు, కానీ పైసాకు వచ్చి లేదండి. కోట్ల ఖరీదైన ఆరోగ్యమైన వంట ఇది నిజంగా నిజం. కోట్ల ఖరీదైన ఆరోగ్యమైన వంట. మీరు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి అవస్థపడి వండుకుని చేసుకుని తింటాం కదా, చాలా రకాలు. అందులో ఎంత ఆరోగ్యం ఉన్నదో మీరే చెప్పండి. అందులో మీరు ఎంత ఆరోగ్యం ఉన్నది అనుకుంటున్నారో, ఇందులో మాత్రం కోట్ల కోట్ల విలువైన ఆరోగ్యం ఉన్నదండి. పూర్వం ఈ లచ్చించారు అన్నం తిని బ్రతికిన వారే, మరి అలా బ్రతికిన వారు ఇప్పుడు కూడా ఉన్నారండి. ఈ రుచి తెలిస్తే ఎవ్వరూ విడిచిపెట్టరు. పూర్వంలాగే లచ్చించారు కాసుకుని మేము కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. నేను చెప్పే విధానం అలా చేసుకున్నారు అంటే తప్పకుండా అందరికీ ఆరోగ్యం లభిస్తుంది. నేను వీడియోలు పెడుతూ ఉన్నాను, ఒక్కొక్కటి చూడండి. అన్ని ఛానల్లోనే ఉంటాయి. నా గొంతు వినపడితే మీకు అర్థమవుతుంది. చాలామందికి కలిసి వచ్చేలాగా, చాలామందికి అర్థమయ్యేలాగా కాశీలో ఉన్న లచ్చించారు పెట్టుకోవచ్చండి. అన్నం వండుకునే ప్రతివారు లచ్చించారు పెట్టుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఇందులో చెప్పానా, అలాగే చాలా వీడియోల్లో చెప్పాను. ఒకటి పెడుతున్నాను, చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది 4 రోజులైనా ఉంటుందండి. ఇలాగా ఎవరికన్నా మీ పని అడ్రస్ వేయాలా, తప్పకుండా చేసేస్తాను. కానీ నాకు తెలియదండి బాబు, పంపటం అయ్యి నాకు తెలియదు. కానీ ఇదేమీ పడకుండా ఇలా వేసుకుని అన్నంలో తింటుంటే ఉంటుందండి అమృతం. పసుపు వేసాం కదా, మంచి కలర్ అలా వచ్చింది. లచ్చించారంటేనే ఇలా ఉంటుందండి. కలర్ చూసేటప్పటికి మనకి కడుపు నిండిపోతుంది. ఆ స్మెల్ చూసేటప్పటికి ఆనందంగా కడుపు నిండిపోతుంది అనమాట. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.